బీహార్లోని ముస్లింలందరూ కలిసి అక్కడి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కి ఎలాంటి షాక్ ఇచ్చారో గుర్తుందిగా. అలాంటి షాక్ ని ఇప్పుడు ఏపీ ముస్లింలు చంద్రబాబు నాయుడుకి ఇవ్వబోతున్నారా? ఇది ఒక హాట్ టాపిక్ నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో. అదేంటి అంటే అసలు నితీష్ కుమార్ కి ఎలాంటి షాక్ ఇచ్చారు ముస్లింలు, ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ఇక్కడ ముస్లింలు ఎందుకు షాక్ ఇవ్వబోతున్నారు అనేది ఒకసారి ఆలోచిస్తే నేను చెప్తాను వినండి. ఏంటి అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఏదైతే ఉందో వాళ్ళు వక్ఫ్ చట్టాన్ని తీసుకొస్తున్నారు. వక్ఫ్ చట్టం అంటే దేశంలోని ముస్లింల ఆస్తులను స్వాధీనపరుచుకుంటారనమాట. ఇదంతా ఒక పెద్ద కథ. వక్ఫ్ చట్టం అనేది, ఈ చట్టానికి ఒక బిల్లుల సవరణ అయితే ఇప్పుడు జరుగుతుంది. దానికి ఇది కేంద్ర ప్రభుత్వం చేస్తుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో ఎవరున్నారు? బీజేపీ ఉంది. బీజేపీతో ఎవరైతే పొత్తుల్లో లేకపోతే ఎన్డీఏ కూటముల్లో ఉన్నారో వాళ్ళందరినీ ఈ ముస్లింలు వ్యతిరేకంగా ఉంటున్నారనమాట. అదే జరిగింది. ఏంటి అంటే ఇప్పుడు బీజేపీ వక్ఫ్ బిల్లు తీసుకొస్తుంది. సో ఇది కనుక తీసుకొస్తే ముస్లింలకి నష్టమే కదా. సో ఎవరైతే బీజేపీతో కలిసి ఉన్నారో వాళ్ళందరినీ కూడా వీళ్ళు బహిష్కరిస్తున్నారనమాట. ఇదే విధానంలో మొన్న బీహార్లో నితీష్ కుమార్ ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నారో ఆయన వీళ్ళకి ఇఫ్తార్ విందులు ఇచ్చారు. ఇప్పుడు ఆల్రెడీ రంజాన్ మాసం నడుస్తుంది. వాళ్ళందరూ ఉపవాస దీక్షలు ఎంత నియమ నిబంధనలతో చేస్తారనేది మనందరికీ తెలుసు. ఏదైతే ఇఫ్తార్ విందులు ఉన్నాయో అది ప్రతి సంవత్సరం లేకపోతే రంజాన్ సీజన్ లో ఏ రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ అక్కడ అధికారంలో ఉన్న పార్టీలు కానీ ముస్లింలకు ఈ ఇఫ్తార్ విందు ఇవ్వడం అనేది ఆనవాయితీగా ఉంది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇదే ఇఫ్తార్ విందుని ఇవ్వగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వాళ్ళు ఇచ్చిన పిలుపు మేరకు బీహార్లోని ముస్లింలందరూ ఈ ఇఫ్తార్ విందుని బహిష్కరించారు. ఇది దేశ వ్యాప్తంగా ఎంతో చర్చనీయాంశమైంది. అయితే ఇప్పుడు మొన్న దీని గురించే గుంటూరులోని కొంతమంది ముస్లిం రైతులు కూడా దీని గురించే వాళ్ళు కొంచెం ధర్నా లాంటిది చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఇదే టైంలో ఈ నెల 27 కానీ 29న కానీ జరగబోయే ఇఫ్తార్ విందు ఆంధ్రప్రదేశ్లో దీన్ని ముస్లింలు బహిష్కరించనున్నారు అనేదైతే ఒక టాక్ వినిపిస్తోంది. దీనికి బయట నుంచి ఎన్నో సోర్సెస్ కూడా దీన్ని బలపరుస్తున్నాయి. అయితే చూడాలి మరి నిజంగానే ఈ ఇఫ్తార్ విందుని ముస్లింలు బహిష్కరించి చంద్రబాబు నాయుడు కూడా మీరు బీజేపీతో ఉండడం వల్లే మీరు ఇస్తున్న ఇఫ్తార్ విందు మాకు వద్దు అనేది ఒకటి క్లియర్ కట్ గా చెప్తారా, లేకపోతే ఇక్కడ వేరు కేంద్రంలో వేరు అన్నది ముస్లింలు అర్థం చేసుకొని ఈ ఇఫ్తార్ విందులో పాల్గొంటారా అనేది అయితే చూడాలి.